ఏమంటున్నా ఆయన చనిపోయింది, ఇంకొక 6 నెలల ఎలక్షన్లు వస్తాయి, మళ్ళీ ఉప ఎన్నిక వస్తుంది కదా, అన్ని పార్టీలు తిరుగుతారు, ఎవరు గెలుస్తారే మళ్ళీ ఎట్లుంటుంది? కేసీఆర్ గారు ఉంటేనే మంచి అనిపిస్తుంది. కేసీఆర్ గారే మంచి పరిపాలన. 3 ఏళ్ళు అందరికీ మున్సిపాలిటీకి ఇవన్నీ చేయించింది కేసీఆర్ గారే. మా కాంగ్రెస్ అని కాదు. నాది గోదావరి జిల్లా, అయినా వచ్చి 40 సంవత్సరాలు అయింది నేను వచ్చాను. హైదరాబాద్ అమ్మంది వచ్చాను. అన్నపూర్ణ స్టూడియో స్టాండర్డ్ అయిపోయాను. నాకు ఇల్లే లేదు, నా గుడిసె అక్కడ ఉంది, నాకు ఇల్లే లేదు. ఎన్నోసార్లు ఇప్పిస్తా ఉన్నారు, ఏదో అన్నారు, ఏమీ లేదు సార్. కేసీఆర్ని 10 ఏళ్ళు చూసినాం కదా, వీళ్ళని కూడా 5 ఏళ్ళు చూడాలిగా మరి. కేసీఆర్ ఎవరిని కాంగ్రెస్ కంటే మిగతా వాళ్ళకి ఎవరికైనా ఇస్తే మంచిది కదా. మళ్ళీ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు మంచోడే కాదట్లేదు, మళ్ళీ కొన్ని ఉంటాయి కదా దుశ్శక్తితో చేయనిస్తాను చేత. ఆయన రాగానే ముందు లేడీస్కి బస్ ఛార్జీ లేకుండా ఫ్రీ పెట్టాడు. నెంబర్ 1 పాయింట్. పేదవాళ్ళకి చేసేటప్పుడు వెనకాల వస్తాయి సార్. ఎంతమంది ఉంటారు వెనకాల మీరే చెప్పండి. మీరు కార్మికులే, నేను కార్మికులే. మీ డ్యూటీ మీరు చేయాలి, నా డ్యూటీ నేను చేయాలి సార్. ఇప్పుడు ఆ సార్ కూడా తప్పుగా చెప్పకూడదు, సార్కి చెప్పకూడదు. కేసీఆర్ గారు మంచి పని చేశారు, మరి పైకి రానిస్తారా చెప్పండి? రామారావు గారు చేశారు, నాయకుడు ఏం చేయలేదు, స్టూడియో వరకు ఉన్నాడు అంతే. రామారావు గారు చేస్తే మాత్రం ఏమైనా ఉందా?